లేక సమాధానం లేక జీవిస్తున్నటువంటి పరిణామంలో 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి సమాధానం లేని జీవితాల్లో సమాధానం ఇవ్వటానికి, నెమ్మది లేని జీవితాల్లో నెమ్మది ఇవ్వటానికి, సంతోషం లేని కుటుంబాల్లో సంతోషం ఇవ్వటానికి ఈ లోకానికి రక్షకుడిగాను, సమాధానకర్తగాను, ఈ లోకానికి సర్వమానవాళ్ళని ప్రేమించి ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమను పంచడానికి యేసుక్రీస్తు ప్రభువారిగా దేవాది దేవుడి లోకానికి మానవ రూపంలో రావటం జరిగిందండి. ఎందుకు ఆయన మానవ రూపంలో రావలసి వచ్చింది అని మనము ఆలోచన చేస్తే, మానవుడిలో లేనటువంటి ఆ నెమ్మదిని, మానవుడిలో లేనటువంటి ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా దేవాది దేవుడు ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడండి. ఆ ఇష్టతను బట్టి ఆయన లోకానికి రావటం జరిగింది. ఆయన లోకానికి రావటమే కాదు కానీ మానవునికి కావలసినటువంటి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన అనుగ్రహించి మరలా ఆయన ఎలా అయితే పరలోకంలో నుండి ఈ భూలోకంలోనికి వచ్చారో మరలా అదే రీతిగా ఈ భూలోకంలోకి వచ్చి తన శాంతిని, సమాధానాన్ని సర్వమానవాళికి ఆయన ప్రసాదించి 2026 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి 3 సంవత్సరాలు ఆయన ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి పరిచయం జరిగించి మరలా పరలోకానికి ఆరోహణం అవడం జరిగిందండి. మరి ఆయన పరలోకంలో నుంచి లోకానికి వచ్చాడు, మనిషికి కావలసినటువంటి నెమ్మది, సంతోషం, సమాధానం ప్రసాదించాడు.